ఏం రాలే. ఫ్రీ పథకాలు ఏం రాలేదమ్మా? ఫ్రీ పథకాలు ఏం రాలే. ఫ్రీ బస్ ఇచ్చిండు, ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, 500 ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. 500 రూపాయలు గ్యాస్ రాకపోతే అప్లై రాలే. చేసుకోరు. ఎన్నిసార్లు గ్యాస్లే రాలే. ఇంకా 50 రూపాయలు పెంచిండు. 900 ఇచ్చి 950 చేసిండు. ఏం చేసిండు? ఏం చేయాలి ఏమంత రెడ్డి వచ్చి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి సన్న బియ్యం అంటే ఏ ప్రభుత్వంలో ఇయ్యలేదు, నేను సన్న బియ్యం ఇస్తున్నా అని చెప్తున్నాడు. సన్న బియ్యం అవే సన్న బియ్యం, దొడి బియ్యం, సన్న బియ్యం చేసి ఇస్తున్నాడు. మంచిగా ఉన్నాయా? మంచిగానే ఉంది, మంచిగానే ఉంది. ఓకే. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుందమ్మా పరిపాలన? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఎందుకని అప్పుడు మంచిగా ఉండే? అంటే అన్ని చేసిండు. ఆయన పింఛన్లు 2000 చేసిండు. 200 1000 రూపాయలు 2000 చేసిండు 2 సార్లు గెలిస్తే. ఇప్పుడు గెలిస్తే 3000 ఇస్తా అన్నాడు. ఆయన గెలవలేదు, ఇయ్యలేదు. ఈయన 4000 ఇస్తా అన్నాడు. ఇది వరకు 1000 కూడా ఎక్కువ లేదు. అంటే పథకాలు ఇస్తున్నాయి కదా. పథకాలు ఇచ్చిండు మేడం, ఏమి ఇయ్యలే మాకు. ఇప్పుడు ఇంటి కోసం అని సర్వేలు చేసిండు కదా ఆంటీ, మరి సర్వేలలో మంచిగా చేసిండు అంటారా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి? ఏ ఇండ్లు లేదు. మరి డబుల్ బెడ్రూమ్ అప్పుడు అప్లై చేసి కేసీఆర్ చేసిండు, ఈయన ఏం చేయలే. వచ్చినాయా డబుల్ బెడ్రూమ్? వచ్చినాయి. మా బిడ్డ వాళ్ళకు, మా 4 బిడ్డలకు వచ్చినాయి. డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఇండ్లే లేకుండే మేడం. సికింద్రాబాద్ నా బిడ్డకైతే గుడిసెలాగా ఉండే. నా బిడ్డ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. మాకంటే ఉండదు, ఏదో చిన్న ఇల్లు అయినా ఉన్నది. ఇప్పుడు ఆయన పరిపాలన కన్నా ఈయన పరిపాలన బాగుందా? ఈయన పరిపాలన కన్నా ఆయన పరిపాలన ఆయనదే బాగుంది. ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఆంటీ, మరి ఇప్పుడు కూడా కేసీఆర్ వస్తాడంటే లోకల్ ఎలక్షన్ లో, లేకపోతే కేసీఆర్ అదే రేవంత్ రెడ్డి వస్తాడంటారా? కేసీఆర్ వస్తాడనే నమ్మకం.